4,750 కోట్లు, 2,200 ఎకరాలు, బాహుబలి విమానాలు రన్వేలు, ఎగిరే చేపలాంటి ఆకృతి, అడుగడుగునా ఉట్టిపడే ఉత్తరాంధ్ర సంస్కృతి, సీలింగ్లో సంక్రాంతి, చెకింగ్ నుంచి బ్యాగేజ్ వరకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇలా ఒకటేంటి, భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రతిదీ స్పెషలే, వేరే లెవలే. అంతేకాదు, ఎర్ర బస్సుకే దిక్కులేదు, ఎయిర్ బస్ అవసరమా అని హేళన చేసిన వాళ్లకు దిమ్మ తిరిగే సమాధానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఉత్తరాంధ్ర సిగలో మరో మణిహారం, ప్రగతికి గేట్ వే, ప్రపంచానికి రన్వే. పైడి తల్లి ఆశీర్వాదం, అల్లూరి వీరత్వం, నవ్యాంధ్రకు వైభవ చిహ్నం భోగాపురం. భోగాపురం ఓ తీర గ్రామం ఇకపై వైభోగాపురంగా వెలగబోతోంది. విశాఖ నగరికి అంతర్జాతీయ చిరునామాగా గ్లోబల్ మ్యాప్లో సగర్వంగా నిలబడుతోంది. రెడీ టు టేకాఫ్ అంటూ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలుపెట్టిన ఈ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ విశేషాలు ఎన్నో, ప్రత్యేకతలు మరెన్నో. భోగాపురం ఎయిర్పోర్టును అడుగడుగునా ఉత్తరాంధ్ర వైభవం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. తీర ప్రాంత గుర్తింపునకు చిహ్నంగా ప్రయాణికుల టెర్మినల్ భవనాన్ని ఎగిరే చేప ఆకారంలో నిర్మించారు. 77,000 చదరపు మీటర్లతో పూర్తి టెర్మినల్ రూపుదిద్దుకుంది. ఎగుమతులు దిగుమతుల కోసం 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ రెడీగా ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వ్యవసాయ, సీ ఫుడ్స్, ఫార్మా, పారిశ్రామిక ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా 25,000 టన్నుల సామర్థ్యంతో కార్గో కాంప్లెక్స్ నిర్మించారు. 3,800 మీటర్ల పొడవుతో రూపుదిద్దుకున్న ఈ కోడ్ ఈ రన్వే భారత్లోనే అతిపెద్ద వాటిల్లో ఒకటి. వైడ్ బాడీ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు, టేకాఫ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. భారీ బోయింగ్లు, ఎయిర్ బస్సులు ల్యాండ్ అవ్వాలంటే, నాన్ స్టాప్ ఇంటర్నేషనల్ సర్వీసులు నడవాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. ఏటా 60 లక్షల మంది ప్రయాణిస్తారన్న అంచనాలతో ఈ ఎయిర్పోర్టును నిర్మించారు. భవిష్యత్తులో 4 కోట్ల మందికి పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. భోగాపురం తీర ప్రాంతం కావడంతో తరచూ ప్రకృతి విపత్తులు దాడి చేస్తుంటాయి. అందుకే వాటన్నింటినీ తట్టుకునేలా లేటెస్ట్ టెక్నాలజీతో సూపర్ స్ట్రాంగ్ గా ఉండేలా నిర్మాణాలు చేపట్టారు. గంటకు 290 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా చెక్కు చెదరకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ను సిద్ధం చేశారు. సమాంతర టేక్వే, ఫ్యూయల్ హైడ్రెంట్ సిస్టమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు ప్లస్ పాయింట్స్. సోలార్ విద్యుత్ వినియోగం, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ విధానం ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. పచ్చని చెట్లు వచ్చిపోయే వారికి ఆహ్లాదాన్ని పంచుతాయి. ఎయిర్పోర్ట్ ఇంటీరియర్ ను చూసేందుకు 2 కళ్లు సరిపోవు. స్థానిక సంస్కృతికి హైటెక్ హంగులు అద్ది అదిరిపోయేలా ఓ రేంజ్ లో మేకోవర్ చేశారు. ఎయిర్పోర్ట్ లోపలికి అడుగుపెట్టగానే ఉత్తరాంధ్ర కళారూపాలు స్వాగతం పలుకుతాయి. బొబ్బిలి వీణ, జానపద నృత్యాలు రారమ్మని ఆహ్వానిస్తాయి. సంక్రాంతి ముగ్గులతో సీలింగ్ ను నింపేశారు. ఈ ఫ్రేమ్ చూస్తే సముద్రంలో నుంచి చేప ఎగిరిపడినట్లు కనిపిస్తోంది కదా. సముద్రమే ఎయిర్పోర్ట్ కు తరలి వచ్చిందా అనే భ్రమ కలిగేలా మ్యాజిక్ చేశారు. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేలా సరస్సును ఏర్పాటు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టెక్ యుగంలో ప్రయాణికులకు కాంటాక్ట్లెస్ ప్రయాణ అనుభవాన్ని అందించేలా మొత్తాన్ని డిజిటల్ మయం చేశారు. విమానాశ్రయ భద్రతా తనిఖీలు, ప్రవేశాన్ని సులభతరం చేసేలా 12 డీజీ యాత్ర పాడ్లు పెట్టారు. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా ఫిజికల్ బోర్డింగ్ పాస్ లేదా ఐడి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రవేశించవచ్చు. సెల్ఫ్ సర్వీస్ కియోస్కులు, ఆటోమేటిక్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ డిజిటల్ అనుభూతిని కలిగిస్తాయి. 40 చెక్ ఇన్ కౌంటర్లు, 10 డొమెస్టిక్, 5 ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్క్రీనింగ్ సెక్షన్లు, 10 ఈ గేట్లు ఉన్నాయి.
ఈ డిజిటల్ విధానం వల్ల చెక్ ఇన్ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గుతుంది.